చెప్తాను నీకు నా పెళ్ళి 40 సంవత్సరాలు అయింది. 40 years ఇండస్ట్రీ, 40 ఏళ్ళ ఇండస్ట్రీలో నీకు చెప్పొచ్చు, నువ్వు వినొచ్చు. మొట్టమొదటి ఆడవచ్చు గురించి చెప్తున్నా నేను. నా మొదటి సలహా ఏమన్నా, మొదటి సలహా ఏంటంటే మీ ఆవిడ పేరు బ్యోలా లేదు, బ్యోలాని అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ట్రై చేయకు. ఆడ మనిషి చచ్చినా అర్థం అవుతుంది, తల కింద పెట్టి కాళ్ళ పైకి తపస్సు చేసిన ఆడ మనిషి అర్థం అవుతుంది బాబు. సిగ్మండ్ ఫ్రాయిడ్ అని అన్నాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకోథెరపిస్ట్, సైకియాట్రిస్ట్ who made an extensive research on the nature of a woman. ఆడ మనిషి మీద రీసెర్చ్ చేసి ఎన్ని పుస్తకాలు రాశాడు. చచ్చిపోయే ముందు ఏమన్నాడు తెలుసా? ఓ వాట్ డూ దీస్ విమెన్ వాంట్ అని చెప్పాడు. అంటే ఆడవాళ్ళకి ఏమి ఇస్తారో, ఏమి ఇస్తే సంతోషిస్తారో నాకు అర్థమవుతుంది చచ్చిపోయాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ మహాసైడ్, పెద్ద పెద్ద వాళ్ళకి దిక్కు జనరల్ బోగి మనకేముంటారు. మొదటి సలహా మీ ఆవిడ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు. కాబట్టి అరణ్య ఒకసారి ఏంటి హిమాలయాల్లో ఒక పెద్ద ఋషి ఉండేవాడట. హిమాలయాల్లో పెద్ద ఋషి చాలా జ్ఞానవంతుడట, అందరికీ సలహాలు చెప్పేవాడట. మంచి గట్టం పెంచుకోడు. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇలా మోకరించి సలహాలు అడిగితే అద్భుతమైన సలహాలు చెప్పాడట. ఒకసారి పెళ్ళైన జంట కూడా అలా వెళ్ళిన తర్వాత హిమాలయాలకి భర్తని అతని దగ్గర మోకరించి, అయ్యా నాకు చిన్న సలహా చెప్పండి అన్నాడట. ఏ విషయంలో కావాలో ఆయన నీకు సలహా అన్నాడట. అయ్యా నా భార్య నా మాట వినేటట్టు చేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి అన్నాడట. ఆయన అన్నాడట, ఆ సంగతి తెలిస్తే నాకు గతి పడుతుందా, అద్దెకే అవతారం ఇస్తానన్నాడు. కానీ ఋషులు నేను చిక్కులేదురా నాయన, దావీదు బాబా, దావీదు నా కుమారుడు, అబ్జాలోము నా కుమారుడు, ఎలా పడతావా ఆయన. కనుక నా మొదటి సలహా నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు. రెండో సలహా చెప్తున్నా. రెండో సలహా ఆ ఎదుర్కొండగా ఎవరిని బాగుంటారని, నీకు ఎవరినన్నా మెచ్చుకున్నావని పంపుకోలేదు. నువ్వే అందగత్తివి, నువ్వే బాగుంటావు, నువ్వే బాగుంటుందావు. ఇంక నీవు తప్ప వేరొక దేవుడు లేడు. ఇదేం ఇస్తుంది అర్థమైనా? ఇక సెకండ్ థాట్ రాకూడదు. అయినా పొరపాటును కూడా ఇంకెవరు ఆమె ఎదుర్కొండగా ఎవరిని పొగడకో, ఎవరిని మెచ్చుకోకు. పంపుకోలేరైపోదు. ఆ జ్ఞానం తెలియకుండా దెబ్బతిని చెప్తున్నాం. ఆ రోజుల్లో మాకు ఐడియా లేక ఎవరిని పొగడకరాయి. రెండో సలహా. మూడో సలహా చెప్తున్నాను నేను. నువ్వు ఎక్కడికైనా రమ్మన్నప్పుడు ఆవిడకి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు వండేద్దాం, ఎప్పుడు తోమేద్దాం, ఎప్పుడు రెడీ అయిపోతుంది తెలియదు, నిమిషాలు రెడీ అయిపోతుంది. ఇంట్రెస్ట్ లేకపోతే నీరసం అంటారు. కంగారు పడి ఏ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాం, మాయలో ఏ స్కానింగ్లో దొరకదు. ఆశాంతరం ఇష్టం లేదని అర్థంలో నాయన 40 years ఎక్కడ, 40 ఏళ్ళు ఇండస్ట్రీలో నాయన. నా ఇష్టం రాకపోతే రావడం ఇష్టం రాకపోతే ఉంటాం వాళ్ళంటే నువ్వు కంగారు పడిపోయి హాస్పిటల్ తీసుకెళ్ళిపోవు. ఏది స్కానింగ్లో దొరకదు, అంత మాయలోము ఇష్టం లేదని అర్థం అనమాట. ఎందుకు చెప్పాను? మొదటి సలహా అర్థం చేసుకుని ట్రై చేయకు. రెండోది అప్పుడు ఎదురుకుండా ఎవరిని ఒకరికి. మూడోది ఎక్కడైనా రమ్మన్నప్పుడు నీరసం అంటే కంగారు పడి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోకు. నాలుగో సలహా చెప్తున్నా. నేను తప్పు చెప్తే ఆడవాళ్ళు నన్ను నిలదేయండి. మనం ఎన్ని వేల రూపాయలు పెట్టి ఎన్ని చీరలు కొన్నా, ఎన్ని నగలు కొన్నా మనం పొగడరు, మన హైలైట్ చేయరు. వాళ్ళ అమ్మేడుతుంది 500 ఎట్టి. అది ఎట్టుకొచ్చి మా అమ్మగారికి ఒళ్ళు మండిపోతుంది, వేరే కొనవాడు. అప్పుడు దీర్ఘశాంతం వహించాలి. అవేగా మా అమ్మగారికి అదేమో కలిపితే అదేమో శుద్ధి అయిపోద్ది. ఆ చీరట్లేదు మా అమ్మ ఎట్టింది, మా అమ్మ మన ఒళ్ళు మండిపోదు. అక్కడ వేరే కొనవాడు. అప్పుడు దీర్ఘశాంతం వహించాలి. ఇంకో విషయం చెప్తున్నా, ఇంకో సంగతి చెప్తున్నా నేను. మన అమ్మ నాన్న వస్తున్నారంటే ఒంట్లో పోతారు. మన అమ్మ నాన్న వస్తే ఒంట్లో పోవాలి. వాళ్ళ అమ్మ వస్తుందంటే సరైన ఎక్కించుకున్నది సరే లాక్అప్ చేసుకుని పని చేయాలి. అప్పుడు కూడా దీర్ఘశాంతం. తర్వాత ఇంకో సలహా చెప్తున్నా. అబద్ధం అన్నమాట ఆడదు. కూర్చున్నారా ఎప్పుడు వెళ్తానో తెలీదా? అలా ఆయనకి చెప్పాలి.
ఎక్కువ సలహా చెప్తున్నాను. వాళ్ళ ఆయన గురించి చెప్పమంటారు. ఏదైనా గొడవ వచ్చి మాట అనుకోవాల్సి వస్తే చేసుకున్నందుకు ఆ గంటే పడుతుంది. కానీ వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న అన్నమని కోపం ఉండిపోయింది. అన్నోళ్ళు ఎప్పుడు ఏమి అనకూడదు. ఏమన్నా ఇన్ని లక్షణాలు కలిగిన రాముడితో ఎలా కాపురం చేద్దామని చూడేసి వచ్చేసారు. సంసారం ఎదగం అంటే సాగరం ఎదగమే. ఒక సాధువట ఒక సంసార ఇంటికి వెళ్ళాడట. సంసార ఇంటికి వెళ్ళేసరికి ప్రొద్దున్నే ఇంటి దగ్గర నిలబడి చూస్తున్నాడట. చూస్తుంటే భార్య పెద్ద లిస్టు పట్టుకొచ్చి ఈ పప్పులు ఉప్పులు అపరాలను తెమ్మంటున్నట. పిల్లవాడు వచ్చి పక్కలు ఇవ్వమంటాడట. కూతురు వచ్చి పుస్తకాలు కొనమంటుందంట. ఇంకొకటి వచ్చి చెప్పులు కొనమంటాడట. ఇదంతా చూస్తున్నాడట సాధు. ఈ సాధు ఇదంతా అర్థం చేసి అన్నాడట, సంసారి బహుత్ దుఃఖీ హే, సాధు బహుత్ సుఖీ హే. ఆయన చూడండి ఎలా తినేస్తారు. పక్క నుంచి ఆవిడ, పక్క నుంచి కొడుకు, పక్క నుంచి కూతురు ఎలా సబ్బు తినేస్తున్నారు. సంసారి బహుత్ దుఃఖీ హే, సాధు బహుత్ సుఖీ హే. నేను ఎవరికి అడగట్లేదు అన్నాడు అనుకున్నాడట. మళ్ళీ అదే సాధు రాత్రి అదే ఇంటికి వచ్చాడట. వీళ్ళందరూ భోజనం చేసి చక్కగా ఫ్యామిలీ ప్రే చేసుకుని చక్కగా నిద్ర అవుతారట. వీడికి ఎవరు నిద్ర అంటలేదంట. సాధు గడి కదా ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు అన్నాడంట, సంసారి బహుత్ సుఖీ హే, సాధు బహుత్ దుఃఖీ హే అన్నాడట. దేవుని పెట్టినారా, ఈ సంసారంలో సుఖ దుఃఖాలు ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కనుక వివాహ వ్యవస్థలో దేవుడు కలుగు చేశాడు. బైబిల్ చెప్తా ఉంది, పానీ దొరికిన వానికి ఏం దొరికిందట? మేలు. కానీ ఒక కుర్రాడట ఉద్యోగం వచ్చి చాలా దూరంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన తమ్ముడు కూర్చో, అటు తిరగల తండ్రి కూర్చోని దగ్గర సీట్ లేదా మమ్మల్ని నింపేసి మొత్తం. దేవుడికి స్తోత్రం చెప్పండి గడిగా. హల్లెలూయా. ఉద్యోగం వచ్చి అబ్బాయి చాలా దూరంలో జాబ్ చేసుకుంటూ వాళ్ళ అమ్మ ఉత్తరం రాశాడు, అమ్మ ఇక్కడ బోరు కొడుతుంది, పక్కన ఉండలేకపోతున్నాను, తర్వాత వండుకోలేకపోతున్నాను, ఒక కుక్కు కావాలి, ఉతుక్కోలేకపోతున్నాను, బట్టలు ఒక డోబీ కావాలి, అలాగే దొంగలు పడతారంట, ఒక వాచ్మెన్ కావాలి, ఇక్కడ చాలా చలిగా ఉందమ్మా, ఒక రక్క కావాలి అని పెద్ద లిస్టు రాశాడంట వాళ్ళ అమ్మకి. అప్పుడు వాళ్ళ అమ్మ ఉత్తరం రాసిందంట, ఇదివరా లిస్టులు అన్ని పంపిస్తాను, పార్సలు తీసుకోరా అని చెప్పి పార్సల్ పంపించి అదంతా రాసిందంట. ఇవన్నీ కావాలంటే ఒక ఆవిడ ఉంటారా భార్య అన్నదట. పిల్లవాళ్ళపై పెళ్లి చేసుకుంటే ఇంక బోరు కొట్టం ఉండదు కాబట్టి తర్వాత నిద్ర కూడా నిద్రపనులే, తర్వాత బోరు కొట్టం ఉండదు. ఆవిడే కుక్కు, ఆవిడే వాచ్మెన్, ఆవిడే పక్కదకడం, ఆవిడే ఇస్త్రీ చేయడం, కాబట్టి ఆవిడే రక్కు, ఇవన్నీ ఆవిడలో ఉన్నాయి అని అమ్మ భార్య అని రాసింది. పెళ్లి చేసుకోవాలన్నారు. ప్రియా దేవుడు బిడ్డ, అందుకే దేవుడు అన్నాడు, భార్య దొరికిన వానికి. భార్య వలన ఎంత ఉపయోగం అంటే అమ్మ బాబోయ్ చెప్పేలే. వైఫ్ లేకపోతే ఇక లైఫ్ ఇంచుమించు లేదంటే. అందుకే దేవుడు అంటారు, భార్యల రుణం భర్తలు ఎప్పుడూ కూడా తీర్చుకోలేదు. భార్య ఎంత చేసినా తక్కువే. దేవుడు బిడ్డ, అందుకే భర్తలు ఎప్పుడు కూడా భార్యలతో ఎలా మాట్లాడాలో తెలుసా? ఫిలాసఫీలో ఒక రూల్ ఉంది. ఒక రూల్ ఏంటంటే, హస్బెండ్స్ మస్ట్ ఆల్వేస్ స్పీక్ బియాండ్ దేర్ కెపాసిటీ అండ్ వైఫ్స్ మస్ట్ సెటిల్ బిలో దేర్ నెసెసిటీ. మీకు అర్థమవుతుంది? అర్థమవుతుంది. హస్బెండ్స్ మస్ట్ ఆల్వేస్ స్పీక్ బియాండ్ దేర్ కెపాసిటీ. భర్తలు ఎప్పుడున్నట్టు భార్యతో మాట్లాడేటప్పుడు ఆదాయానికి మించి, వాళ్ళ శక్తికి మించి మాట్లాడాలంట. నీకు అది కొంటానే, ఇది కొంటానే, అక్కడ తీసుకెళ్తాను, ఎక్కడ తీసుకెళ్తాను, నా చెయ్యి ఆడక శనిక క్యాష్ అందరు కానీ ఎల్లప్పుడు ఇలా ఉండిపోము. దేవుడు దీవిస్తాడు. దీవించినప్పుడు చూడు, పైనుంచి కిందకి దిగదొడిపే అసలు కాలు కిందకి నిద్దారేంటి అని అప్పుడు దాకా అంటుకోమన్నారట. దేవుడిని స్తోత్రం కలవగా ముందు గొప్పగా మాట్లాడాలట. ఎలా మాట్లాడాలి? లేకపోతే ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇది బతుకు, అదొక బతుకు, ఎదుగు బతుకు, ఇది బతుకు, ఎలకాలు ఇది బతుక ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా హోప్ క్రియేట్ చేయాలి.
దేవునికి స్తోత్రం చెప్పలేదు. ఎల్లప్పుడూ ఇలా ఉండిపోమే బాబు, ఎల్లప్పుడూ ఇలా బాధలు పెట్టడం, ఇండిపెండెంట్ శ్రమ పెట్టడం, చేతులు యాక్షన్ రాక దేవుడు ఎప్పుడో ఒకప్పుడు జీవిస్తాడు. అప్పుడు నేను బలంగా చూస్తాను, అద్భుతంగా చూస్తాను. ఏమండి అక్కడ తీసుకెళ్తాను, ఇక్కడ తీసుకెళ్తాను, అది పడ్డాను ఇది పడ్డాను అనేవే విశ్వాసంతో. నేను అలాగే నా చేతలు పెట్టి చెప్పేయడమే విశ్వాసంతో. దేవునికి స్తోత్రం కాదు. అప్పుడు అలా హోప్ క్రియేట్ అవుతుంది. చాలా మంది భక్తులు ఏమంటారు తెలుసా, నీ మొఖానికి ఇదే ఎక్కువే. ఏంటంటే నీ మొఖానికి చేసుకున్న వాళ్ళు నాకు అనొచ్చండి, ఏ పనికి మంది కానండి, నీ మొఖానికి ఇదే ఎక్కువ మాట అనకూడదు. భార్యలకి ఎంత చేసినా ఎట్లాంటి దమిదా ఇవన్నీ నీకేనా? భార్యలకి ఎంత చేసినా అలా రుణం మనం తీర్చుకోలేము. భర్తలు ఎప్పుడు కూడా మాట్లాడు, బలంగా మాట్లాడు. చుట్టూ తేను తెమ్మంటే పండగకి తెచ్చేస్తానన్నారు. కాబట్టి ఆకాశం తెచ్చమంటావా, నెలవంక కొంచమంటావా, తెచ్చేస్తానన్నారు. ఆ సినిమా పాట కూడా పెట్టారు. అది ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, శిఖలో ఉంచాలా. ఆవగాయ కొనడిగిన ఆకాశం దించేస్తాడు. అలాగే మాట్లాడాలి, పాజిటివ్ గా మాట్లాడాలి, విశ్వాసంతో మాట్లాడాలి, నిరీక్షణ కలిగే మాటలు మాట్లాడాలి. అందుకని పేదరుకులు అరవకూడదు పిల్లారా. అప్పుడు మేమేమో తెస్తామని చెప్పాలి. ఆడవాళ్ళు ఏమన్నా భార్యలు ఏమన్నంటే అవన్నీ ఎందుకండి, చుట్టూ ఏం సరిపోతుంది మీ మాటల ముందు, అక్కర్లేదండి అన్నారు. మేమేమో తెస్తామన్నారే, మీరేమో వద్దన్నా. పంప తీసి మీరు తెమ్మన్నారా, మా పంప ఊడిపోయింది, మాకు డిపాజిట్ ఉండవు. అలా అంటాం మేము. అలా అంటే మీరేమన్నారు, ఇది చాలండి. నాకు ఒకసారి మా మామగారు ఉత్తరం రాశాడు. ఇప్పటికీ నాకు జ్ఞాపకం. అప్పుడు ఫోన్లు లేవు కదా, ఉత్తరం పిల్లలు ఎక్కువ నవ్వించుకుని ఆయన రాశాడు. ఎవరైనా అక్కడికి ఏడిపించుకొని రాస్తారు కానీ మా మామగారు నాకు నవ్వించుకొని రాశాడు. అంటే నేను వేసే జోకులు ఒక్కటి చచ్చిపోతామని మా మామగారికి భయం వేసి పిల్లలు ఎక్కువ నవ్వించిన ఆయన. ఇక భార్య భర్తల మధ్య నవ్వు లేదు. ఆ పక్కన అడ్డు పడుకుని వీడి పడుకుని మాట చెప్పుకోవడమే తప్ప మాట్లాడుకోవడం, వీడి పడుకుని ఇదేం చేస్తే తప్ప సంతోషంగా షేర్ చేసుకోవడం లేదు. భర్తలు ఎప్పుడు కూడా ఏమండి ఉన్నతంగా భార్య గురించి మాట్లాడాలి. భార్యలేమో అయ్యందుకండి మీరుంటే చాలండి, మీ మాటలు చాలండి అన్నారు. దేవునికి స్తోత్రం. అంత మధురమైన మాటలు దావీదా దేవునికి స్తోత్రం. మీకు సంగతి తెలుసా, శాస్త్రం ఏం చెప్తుందంటే ఆడవాళ్ళు అందరూ ఒకటైపు కాదట. పురాణాలు శాస్త్రాలు ఆడవాళ్ళని 4 రకాలుగా విభాగించారు. ఆడవాళ్ళందరూ ఒక రకం కాదు, 4 రకాలు. మొదటి రకం పద్మిని రకం అంట, రెండవ రకం చిత్రిని రకం అంట, మూడవ రకం శంకిని రకం అంట, 4వ రకం హస్తిని రకం అంట. చెప్పండి. మొదటి రకం పద్మిని అంటే పద్ధతైన పిల్ల, ముసలైన పిల్ల, పద్ధతైన అమ్మాయి అనమాట. రెండవ రకం చిత్రిని. చిత్రిని అంటే ఎప్పుడేం చిత్రం ఏంటంటారో మనకు తెలియదు. శంకిని. 3వ రకం శంకిని. శంకిని అంటే చెప్పక్కర్లేదు. 4వ రకం హస్తిని అంటే మీరు లావుగా ఉండి కొద్దిగా ఉన్న హస్తిని అంటారు. అంటే ఇప్పుడు మగవాడు బతుకు అంటే మా మగవాడు బతుకు ఈ 4 రకంలో ఏ రకంలో దొరికిందో దాని మీద మా బతుకు ఆధారపడి ఉంటుంది. ఆయన ఏ పద్మిని దొరికితే పర్లేదు కానీ ఏ సిద్ధనీతో శంకినీతో దొరికిందే ఆడి బతుకు రామాలంగలాపు ఇంకా పంప నిత్య సంగతి ఇంకా నమ్మదు. చిత్రుని కానీ శంకిని కానీ దొరికిందా అయితే మగవాళ్ళు కూడా 4 రకాలే. శాస్త్రం చెప్తుందిగా నేను చెప్పను. ఆడలే ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. లేడీస్ ఫస్ట్. హల్లెలూయా. కనుక మన పెళ్లి కుమార్తె పద్మినిలాగా పద్మినిలాగా పద్ధతైన పిల్లగా దేవుడి మాటలు లోబడి జీవించాలి. అంటే శాస్త్రం హైందవ శాస్త్రం అలా విభాగించింది. క్రైస్తవ శాస్త్రం ఎలా పెంచిందంటే గుణవతి అయిన భార్య, జ్ఞానులు గల స్త్రీ, జ్ఞానవంతురాలు, అందరికంటే పతివ్రత ధర్మమును అనుసరించిన స్త్రీ అని లేఖనం చెబుతా ఉంది. కనుక స్త్రీలందరూ కూడా ఏమంటే పద్మినీల వల్ల ఉన్నారు. ఒకవేళ ప్రభువు నమ్ముకోకముందు ఒకవేళ చిత్రి అయినా శంకిని అయినా దేవుని గురించిన జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఏమైపోవాలండి, పద్మిని అయిపోవాలి. ఇంకా ఆడవాళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే వేమలో పద్యం రాశారు. ఏం రాశారు తెలుసా? పెళ్ళి అయిన తర్వాత ఏం చేస్తారో తెలుసా ఆడవాళ్ళు? ఆలి వంకవారు ఆత్మ బంధువులైన తల్లి వంకవారు తగిన పాటి, తండ్రి వంకవారు దాయాదులైనయా విశ్వదాభిరామ వినురవేమన్నాడు. ఆలి వంకవారు ఆత్మ బంధువులు అంటారు. కన్నం తరపులే
మన తరపున రానవరిక, మన తరపున కలుపుకోరు. ఆది వంక వారు ఆత్మబంధువులైన తల్లి వంక వారు తగిన పాటి అంటే మన తల్లిదండ్రులు ఏమైనా కనపడితే హాయ్ బాయ్. ఇక తండ్రి వంక వారైతే దాయాదులే. అమ్మ బివలా నువ్వు అలా ఉండకూడదా, తండ్రి తరపుని భర్త తరపుని కూడా కలుపుకోవాలి. మాట తింటుందా? దేవుడు పెట్టారా? ఒక కుర్ర పరిగెత్తుకెళ్ళి ఆ నాన్న పొలంలో పనిచేస్తుంటే నాన్న 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 మన ఇంటికి చుట్టాలు వచ్చారన్నాడు. చుట్టాలు వచ్చారంటే వాళ్ళ నాన్న అన్నట, ఒరే ఆ చెప్పులు ఎక్కడున్నాయో అన్నాడు. చెప్పులు ఇంట్లో ఉన్నాడు ఆడానట. అయితే మీ అమ్మ సరిపోరు అన్నాడు. అదే కనుక ఈ సరిపోడైతే చెప్పులు బయటే పెట్లు చాలా దారుణం. పిల్లలు ఆడవాళ్ళంటే మాటలు కరెక్ట్. నాయన నాయన ఆ అమ్మగారు కూడా వస్తే ఒకటి, మా అమ్మగారు కూడా వస్తే ఒకటే. మరి ఇవాళ ఏం చేస్తుందో ఇద్దరు సరిపోని కలుసుకోవాలమ్మా. దేవుని కొరకు జీవించండి. ఇక దేవుని పెట్టారు. వివాహంలో చాలా అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? చాలా కుటుంబాలను పాడు చేస్తున్నటువంటి సీన్ ఏంటి తెలుసండి? అనుమానం. అనుమానంతో చాలా కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. డౌట్ కమ్స్ ఫ్రమ్ ద డెవిల్. ఒకరినొకరు మ్యూచువల్ ట్రస్ట్ ఉండాలి. దారుణమైన అనుమానాలు. ఈవేళ నేను చదివాను ఒక చోట, ఒక ఊళ్ళో 2 కుటుంబాలు ఉండేయట. మేడ మీద ఒకరు, గ్రౌండ్ ఫ్లోర్లో ఒకరు ఉండేవారట. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే కుటుంబం అస్తమానం అనుమానాలతో పోట్లాడుకుంటూ భర్త అస్తమానం పడుతుంటాడు. ఆ పుట్టినప్పుడల్లా భార్య అనేదట, నేను ఎటువంటి దానిలో ఏంటో నా సంగతి అంతా ఆ పయ్యోడికి తెలుసు, ఆ పయ్యోడికి తెలుసు అనేదట. ఎప్పుడు పొరపాటుకున్నా సరే నేను ఎటువంటి దానిలో ఏంటో నేను నా సంగతి అంతా ఆ పయ్యోడికి తెలుసు, పయ్యోడికి తెలుసు అంటే ఆ పయ్యోడు ఆవిడని ఎప్పుడు పొరపాటుకున్న దాని సంగతి ఇంత సంగతి కానీ ఆమె ఇద్దరికి ఏం సంబంధం ఆగిపోయారు. పయ్యోడికి తెలుసు ఆవిడ ఉద్దేశం ఏంటి ఏమంటే? ఆ పయ్యోడు అంటే భగవంతుడికి తెలుసు, దేవుడికి తెలుసు ఆవిడ ఉద్దేశం. ఆ పయ్యోడు ఆవిడ, ఆ పయ్యోడికి తెలుసు, ఆ పయ్యోడికి తెలుసు అంటే ఆయనకి తెలుసు అనుకోండి. దానికి నీకు సంబంధం డౌట్ కమ్స్ ఫ్రమ్ ద డెవిల్. డౌట్ కమ్స్ ఫ్రమ్ ది డెవిల్. కనుక మ్యూచువల్ అప్రిషియేషన్, మ్యూచువల్ ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకరి పట్ల ఒకరు పరమ నమ్మకస్తులై ఉండాలి. అది నా యొక్క సలహా. ఓకే. రెండవది, ఎప్పుడు కూడా ఆడవాళ్ళు కోరుకునేది ఏంటంటే కొంచెం పొగట్టు కోరుకుంటారు. ఆడవాళ్ళు బాగుంటామన్నారు. ఒకసారి పెళ్ళి ప్రసంగం చేస్తూ హోటల్లో చేస్తున్నాం పెళ్ళి. దసపళ్ళ హోటల్లో పెళ్లి చేస్తూ పెళ్లి కొడుకుని అంటున్నాను, భర్తలారా మీ భార్యల్ని కొంచెం పొగుడుతూ ఉండండి, అప్పుడప్పుడు బాగుంటామని చెప్తా ఉండండి, పొగుడుతూ ఉండండి అంటే పెళ్లి కొడుకు అంటున్నాడు. పెళ్లి కొడుకు ఏమన్నా తెలుసా? నాకు అటువంటి కవిత్వం రాదని అంటాడు. నేనేం కవిని కాదు, నాకు కవిత్వం రాదన్నాడు. అప్పుడు నేనన్నాను, కవిత్వం రాదు పని చేయడం. మీ ఆమె పేరు రేఖ కదా, బాగా తయారైన రేఖ, నువ్వు కేకాను సరిపోతానా? రేఖ నువ్వు కేక దానికి కవిత్వం ఏమి కవిత అయినా దేవుని పెట్టారా అంటే అమెరికా మనకి తేడా ఏంటంటే ఫారినర్స్ ఏం చేస్తారంటే భర్తలు భార్యల్ని పెళ్ళైన తర్వాత ప్రేమిస్తారు. మానవులు ఏమో పెళ్లికి ముందు ప్రేమిస్తారు. పెళ్లికి ముందు అంటాడు, నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి సత్తాను చేసుకున్న తర్వాత పడేస్తాను అంటాడు. ఈ సినిమా పాట వచ్చిన తర్వాత ఈ మైండ్లో పడిపోకుండా వీళ్ళు అనబెడతారు. నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి సత్తానంటాడు. చేసుకున్నాక పడేసి దాన్ని చేస్తామన్నా. దేవుడు కూడా క్రైస్తవ వివాహం దాన్ని ఎంత మాత్రం కూడా సపోర్ట్ చేయదు. కాబట్టి భర్తలు భార్యలు పొద్దున్నే అమెరికాలో భర్తలే భార్యలు లేపాలట. ముందు భర్త లేవాలట. లేచి భర్త లేచి టీ చేసి పట్టుకొచ్చి భార్యను లేపాలట. భార్య టీ ఇవ్వాలట. అప్పుడు భార్య ఇసుకుంటూ లేచి తాగుతూ ఉంటే పక్కన నిలబడి అనాలట, హనీ యూఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ టుడే అనాలట. హనీ అంటే ఆశీర్వాదాన్ని చూపించాలని, కానీ యూఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అనాలి. లేకపోతే టీషర్ట్ అలాగే, లేకపోతే ఆడవాళ్ళు నంబర్ ఉంటుందంట. నంబర్ వస్తే పోలీసు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. మాకు ఆ నంబర్ లేక బయట ఉన్నాం మన బ్యాగ్. ఆ నంబర్ ఉంటే బాగుంటే కానీ నా తేనె అయిపోతున్నాను అనమాట.
గంటకి హనీ 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 నచ్చేనే నచ్చేనే మనసారి దొరొచ్చుడు మా ఊరు దొరకొచ్చే గంటకే రాకు ఫోన్ చేసి హనీ హౌ ఆర్ యూ హనీ హౌ ఆర్ యూ గంటకి అలా అనకపోతే ఇటు వచ్చి వెళ్ళిపోతుంటారు చూడండి మనోళ్ళు అలాగ అన్నారు హనీ అన్నారు మనీ 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 ఈ పంటకి ఏం చేస్తా వచ్చి పంటకి ఏం చేస్తా వినా మేమెత్తాడు మేమెత్తాడు హనీ నాయనా దావిదా నువ్వు హనీయా మనీయా హనీ మీ బాధ్యతలు ఏం చేయాలి బండి ఎక్కించుకున్నాగా కొత్తలో అంటారట బండి ఎక్కించుకుని నన్ను గట్టిగా పట్టుకోయే జారిపోతా ఉంటారు ఒక వారు వెళ్ళిపోయినాక ఇస్త్రీ చొక్కలు వెళ్ళిపోతే చక్క కుక్కలు పెట్టే అంటే ఆవిడ గొల్లు మండిపో నీకు ఇస్త్రీ చొక్క ఎక్కువ నేను ఎక్కువ అంటారు మరి నాన్న జాగ్రత్తగా మెయింటైన్ చేయి కానీ ఆడపడుచులు చెప్పాలంటే నేను పొద్దున్న సాయంకాలం కూర్చున్నా ఆడపడుచు యొక్క విషయాలు మనకు తెలియదు కొంతమంది పరుశువులు ఉంటారు రామన్ రాశాడు పరశురాములు భర్తను గంపలో పెట్టి అన్నారు గంపలో పెట్టి భర్తను అందించి కూడా ఉంటారు దేవుని పెట్టారా ఈవేళ క్రైస్తవ వివాహంలో భర్తల పట్ల భార్యలు దేవుడు చెప్పాడు అన్ని విషయంలో మీరు లోబడి ఉండాలి. జాగ్రత్త వినండి పిల్లలు ఒక ధనవంతుల కుటుంబంలోకి ఒక భార్యను పిలిచారు పెళ్లి సంబంధానికి పిలిచారు ఎస్టేట్స్ అన్ని మెయింటైన్ చేయాలి అసలు డబ్బు ఎలా ఖర్చు పెడతాదో చూద్దామని చెప్పి డబ్బు ఎలా ఖర్చు పెడతాదో ప్లాన్ చూద్దామని చెప్పి ఓ పావలా ఇచ్చి సంతకం పంపి అన్నారట అమ్మ పొయ్యిలోకి అలాగే పప్పులోకి అలాగే పప్పులోకి తెచ్చుకోమన్నారట ఎంత ఇచ్చి పావలా ఇచ్చి పొయ్యిలోకి పప్పులోకి పప్పులోకి సంతకెళ్ళి పావలా ఇచ్చి ఏం తెచ్చుకుంటుంది పావలా తెచ్చి వెళ్ళి ఏం చేసిందంటే ఆవిడ గోంగూర కట్టుకొని వచ్చిందండి ఆ గోంగూర కట్టుకున్న పువ్వులేమో పప్పులో పెట్టుకుందంట ఈ ఆకులేమో పప్పులోకి వేసిందంట కాళ్ళేమో ఎండబెట్టి పొయ్యిలో వేసిందంట అమ్మ శబాష్ కూతురా నువ్వు మాత్రం దీవించబడిపోతావు అన్నాడు. దేవునికి స్తోత్రం కలగాలి. ఈ ఆడవాళ్ళు కొంతమంది ఏమంటే తొల్లగొట్టేస్తున్నారు ఏమండి ఒక చీర కొంతమంది బయలుదేరుతారు మనతో చెప్పడం ఏం చెప్తారంటే ఒకటే అని చెప్తారు అక్కడికి వెళ్ళినాక కంట్రోల్ అవ్వలేక తట్టుకోలేక ఒక ఆరాధన కొనేసి దేవుడు పెట్టాలి తర్వాత మనం అప్పుడు పాలు చేసేసి కనుక భర్తలు ఎప్పుడు భార్యలు కూడా కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు ద క్లాత్ కానీ చాలా ధనవంతుడైనటువంటి బఫే గారు ఏం చెప్పాడు తెలుసా వినండి బఫే ఏం చెప్పాడు తెలుసా అనవసరమైన వాటిని కొన్నామంటే అత్యవసరమైన వాటిని అమ్మేసుకోవాల్సి వస్తానండి అనవసరమైన వాటిని కొన్నామంటే ఏం చేయాలట అత్యవసరమైన అమ్మేసుకుంటాం దయచేసి ఎప్పుడు కూడా అనవసరమైన వాటిని కొంటే అత్యవసరమైన వాటిని అమ్మేసుకోవస్తుంది. కనుక క్రిస్టియన్ ఫ్యామిలీస్లో మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యం. కనుక ఆ పిల్ల చూడండి ఒక గోంగూర కట్టుకొని వచ్చి దాని పువ్వులేమో పప్పులో పెట్టుకుందంట ఆకులేమో పప్పులో వేసిందంట కాళ్ళేమో పొయ్యిలో పెట్టిందంట. అంతటి పొదుపు ప్రియులారా ఆడవాళ్ళు పొదుపుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కనుక ఈవేళ దేవుని బిడ్డలారా వివాహం చేసుకున్నటువంటి వారందరికీ కూడా చెప్పేది ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. నేను చెప్పాను చాలాసార్లు నా ప్రసంగాలు పెట్టా ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవ వచ్చి భార్య అన్నదట ఇది నా మంచం ముఖ్యంగా అన్నదట. ఆడవాళ్ళు సాధి చేసుకుంటారు కదా ఇది మా అమ్మ ఇచ్చింది కింద పడుకుంటే కిందే పడుకున్నాడట. కోపానికి వెళ్ళి మధ్యరాత్రిలో జ్ఞాపకం వచ్చిందంట మంచం తిందే కానీ నవ్వారు నేను కదా కొన్నానని నవ్వారు కోసేసాడు. కోసేస్తే కిందకి పోయిందంట తేలు పుట్టేసిందంట. పెద్దలందరూ చెప్పేది ఏంటంటే వివాహ వ్యవస్థలో ఒక స్వామి చెప్తున్నారు వారికి విషయం చెప్తున్నాను. ఎవరికి కూడా 100% అనుకూలమైన భార్యలు దొరకరు. ఏ భార్యకి కూడా 100% అనుకూలమైన భర్తలు దొరకరు. ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నారే అది పెద్ద ఒత్తిడి. మేడ్ అగేన్స్ట్ ఈచ్ అదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు.
ఏ భర్తకి కూడా అనుకూలమైన భార్య 100% అనుకూలమైన భార్య దొరకదు. ఏ భార్యకి కూడా 100% అనుకూలమైన భర్త దొరకడు. ఈ బండి నడవాలంటే ఒకదాని మీద నడవాలి, ఏంటంటే అడ్జస్ట్మెంట్ మీద నడవాలి. దేని మీద? సర్దుకుపోవాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేని పోవాలండి? సర్దుకుపోవాలి. కొన్ని విషయాలు మనకి ఇష్టం కాని విషయాలు భార్యలో ఉంటాయి, కొన్ని భర్తకి ఇష్టం కాని విషయాలు భార్యలో, భార్యకి ఇష్టం లేని విషయాలు కొన్ని భర్తలో ఉంటాయి. మనం అన్ని సరి చేసుకుని సర్దుకుపోయి ఏమండి సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ విభేదాలు వచ్చినప్పుడు పాలసీ ఏంటి తెలుసా? మనం ఓడిపోవాలి. ముడి గెలవాలంటే, మనం వేసిన 3 ముళ్ళు ముడి గెలవాలంటే భార్యాభర్తలు ఓడిపోవాలి. మనం గెలవాలనుకుంటే ముడి తెగిపోద్ది, ముడి ఓడిపోద్ది. పిల్లరా, ఎప్పుడు కూడా ముడి తెగిపోకూడదు, ముడి ఓడిపోకూడదు. మనమే ఓడిపోవడానికి ఇష్టపడాలి. భర్త అయినా ఓడిపోవడానికి ఇష్టపడాలి, భార్య అయినా ఓడిపోవడానికి ఇష్టపడాలి. నా పంతమే నెగ్గాలి అన్నబట్టే ముడి ఓడిపోద్ది. దేవుని పెట్టారా, 3 ముళ్ళు ఏమవుతా ఉన్నాం ఏమండి? ఈ ముడి గెలవాలి. మన జీవితాల్లో సంసారం చివరి దాకా సాగాలి. మరణం తప్ప మనం ఏది మనం వేరుపరచకూడదు. అంటే చాలాసార్లు అంతాలు పట్టింపుల్లో మనం ఓడిపోవడం నేర్చుకోవాలని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కనుక అదొక గొప్ప విషయం. అది మరొక సత్యం ఏంటంటే, పెళ్లి చేసుకునేటప్పుడే ముందే చూసుకోవాలి, సంబంధం అప్పుడు ముందే చూసుకోవాలి. ఈడో జోడు సరిపోయిందా అని లోకమంతా చూస్తారు, ఊరంతా అదే చూస్తారు, ఈడు జోడు. కనుక ముందే వివాహానికి ముందే చేసుకోవాలి. ఒకసారి పెళ్లి చేసుకున్నారంట ఊళ్ళో, భార్య చాలా లావుంటారు, పెళ్ళిపోతారు, భర్త చాలా సన్నమంట. పెళ్ళైన తర్వాత మీద కాల్ చేసి నేను ఎంతమంది అంటామంటున్నాను. ఈడన్నాడు, నువ్వు కాల్ తీస్తే ఇద్దరు ఇంకొకరే ఉంటాడు, నా ఊపిరాట్లేదు తీయ అన్నాడు. దేవుని పిల్లల అంత తేడాలో చేసుకోకూడదు. ఏమండి, వీళ్ళిద్దరూ కూడా చక్కగా సరిపోయారు. దేవుడి కొరకు జీవించండి, దేవుడి కొరకు జీవించిన కాక ఎంత చెప్పినా బాగా బతకమని. ఏనా మా పిల్లలకి వాక్షి పెట్టి నేను అనుకున్నామండి, సోప్ కోసం అనుకున్నా. సోప్ కోసం కదంటే టయానికి ఇంటికి రమ్మన్నట్టు. ఎక్కడికి వెళ్ళినా టయానికి ఇంటికి వచ్చేస్తే అన్నం వేడిగా ఉంటుంది, భార్య చల్లగా ఉంటుంది. లేట్ అయిపోతే అన్నం చల్లబడిపోతుంది, భార్య వేడిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా సాయంకాలం ఇంటికి వచ్చేదానా బాగా బతకండి. బతకం అంటే భార్యతోటి వచ్చావు. మన పెళ్లి చేసిన పాస్టర్ గారు చచ్చిపోయారంటారు. అంటే భార్య అన్నదంట మరి చేసిన పాప పుట్టకపోతుంటారు. అలాగేనే అమ్మా మమ్మల్ని అమ్మా పెళ్లి చేసిన పాస్టర్ గారు చచ్చిపోయారని ఆడంటే మరి చేసిన పాప పుట్టకపోతే తాగలేని అన్నదాన్ని. ఏమో అలాగంటే బిలా బాగా బతకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక, సువార్తను దీవించును గాక. దేవుని సువార్త, ప్రభువే రక్షకుడు, యేసే మార్గము, యేసే నిత్య జీవము గలవాడు. దేవుని బిడ్డలారా, యేసే నరకం నుంచి తప్పించేవాడు. కనుక ప్రభునందు విశ్వాసం ఉంచండి. మీరు పునీతులు కండి, మీరు పరిశుద్ధులు కండి. దైవ దీవెనలు మీ మీదకి మెండుగా వచ్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.